ఈ శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో మనమేమంటాం? మనం బలమైన విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకునున్నాం అనుకుంటే, ఆఫ్టర్ ఆల్ మనిషివి నువ్వు నన్నేం చేయగలవు? నా దేవుడు నాతో తోడుగా ఉండగా అని బలంగా మనం మాట్లాడగలుగుతున్నామా? వేరే వేరే విషయాల్లో మాట్లాడగలుగుతున్నాము గానీ, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా పట్ల కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శరీరధారుడివి నీవు నన్ను ఏమి చేయగలవు? అనే బలమైన విశ్వాసము కలిగి భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నామా? అంతే సతికిలబడిపోతున్నామా? శోధించటానికి వాడు ఎప్పుడూ కూడా నీ వైపు గురిపెట్టి ఉంటున్నాడు. కాయలున్న చెట్టుకి ఏముంటాయట? ఏం తగులుతాయి? రాళ్ల దెబ్బలు తగులుతాయట. లోకంలో సామెతలు మనం వింటూ ఉన్నాం కదా. మనము భక్తి జీవితంలో దేవునిలో ఎదగాలని మనం ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తూ ఉంటామో, శరీరధారులు నిన్ను హింసించటానికి, నిన్ను అనేక విధాలుగా కృంగతీయటానికి, నిన్ను ఇబ్బందులు పాలు చేయటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నీకు ఎవరు తోడున్నారట? నీవు దేవుని యందు నమ్మకం ఉంచావు అంటే నీవు భయపడవు, దేనికి కూడా జంకవు, దేనిని చూసి కూడా అధైర్యపడవు. ఎందుకంటామేమో, నిన్ను భయపెట్టే వారందరూ కూడా ఎవరో తెలుసా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నిన్ను భయపెడుతున్నవారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నవారు, వారు శరీరధారుల దోష క్రియల చేత వారు తప్పించుకుందురా. ఇలాంటి విశ్వాసం మనకుందా? ఆలోచన చేయండి. నన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తూ, వీరు ఆఫ్టర్ ఆల్ శరీరధారులు నన్నేమి చేయగలరు అనే బలమైన విశ్వాసం కలిగి దేవుని ఆనుకుని ఉండాలి.